ముందుగా వేదిక టీవీ ప్రజలకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా, మోయినాబాద్ మండల్, పెద్దమంగళం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై వాళ్ళ అభిప్రాయం, అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారబోయే ఈ పెద్దమంగళం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్, మీ పేరు సార్? గణేష్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఫ్లిప్కార్ట్లో జాబ్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ ఏడాది చూసుకుంటే ఎలా ఉందంట? బ్రహ్మాండంగా ఉంది. అవును, బ్రహ్మాండంగా ఉంది. అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు. రైతులకు రుణమాఫీ అన్నీ మంచిగా చేస్తున్నాడు. ఇంకోటి, ఇప్పుడు పేద పేదరికం అన్నీ లేకుండా అన్నీ సమానంగా నడుస్తున్నాయి. ఇప్పుడు నేను పెద్ద, వాళ్ళు పెద్ద అని ఏం లేదు. సంవత్సరం పాలన మంచిగా జరిగింది, అంత మంచిగా నడుస్తుంది. ఇక్కడ అందరు సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన హామీలు, అలాగే 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారు సార్? అన్ని 6 గంటలు అందుతున్నాయి. ఉచిత కరెంటు, ఉచిత గ్యాసు, రైతు బీమా, రైతు పథకం, పేదలకు నిరుపేదలకు అన్నిటికీ అందుతున్నాయి. ఎలా ఉంది మరి ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ కదా సార్? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తూ అంటారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మారుస్తే ఇంకా చాలా మంచిది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఇంతకుముందు డెవలప్ తక్కువ ఉంది, ఇంకా డెవలప్మెంట్ చాలా అవుతుంది జిహెచ్ఎంకి వెళ్తే. ఈ ఊర్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? అలాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇదంతా క్లీన్గా ఉంచుతున్నారు? ప్రతిరోజు క్లీన్గా ఉంటారు, ప్రతిరోజు జిహెచ్ఎంసీ వస్తుంది, ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్ అన్నీ చల్లుతారు, నీట్గా ఉంటుంది. ఈ ఊర్లో ఇంకా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏమున్నాయి సార్? ఏం లేవు, అన్నీ ఓకే ఉన్నాయి, అన్నీ ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు సార్? మల్లారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం. ఎలా ఉంది రియల్ ఎస్టేట్ మరి ఇప్పుడు? కొద్దిగా గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది కాబట్టి కొంచెం అనుకూలంగా లేదు. ఇంకా ముందు పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని అనుకుంటున్నాం. చాలా ఇంకో 5-6 నెలల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లే కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లే కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్లే కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత 100% రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని అందరం అనుకుంటున్నాము ప్రస్తుతానికి మార్కెట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది కాలంలో ఎలా జరిగిందంటారు? అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము పాలించింది కాబట్టి, దానికి ఎంబడెంబడే 2 సార్లు గెలిచింది కాబట్టి వాళ్ళు పాలించడం యథావిధిగా జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి దీన్ని చదువుకోనికి ఒక 2 ఇయర్స్ టైం పడుతుంది కాబట్టి 2 ఇయర్స్లో మళ్ళీ పికప్ ఎత్తుకుంటుంది. అనుకున్న పథకాలన్నీ అమలు చేస్తారు, ఒకటొకటి అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి అమలు చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటికున్న కాడికి అయితే 1 ఇయర్లో జరిగిన పాలన కాడికి ఇప్పటికీ 2-3 అమలు చేశారు. అవి యథావిధిగా నడుస్తున్నాయి. పేదవాళ్ళకు ఉచిత కరెంట్ రావడమే కానీ, పేదవాళ్ళ కరెంట్ ఫ్రీగా రావడం కానీ, బైకాడ కరెంట్ రావడమే కానీ, గ్యాస్ రావడమే కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ అప్పుడే తెలుపు కనిపిస్తలేదు కాబట్టి కొంచెం టైం పడుతుందని అనుకుంటున్నాం అందరం. ఒక 1 ఇయర్లో ఇదంతా జరుగుతుందని అనుకుంటున్నాం. పెద్దమంగళ గ్రామంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఏమని చెప్పొచ్చు ఈ ఏడాది కాలంలో? గత 2 సంవత్సరాలు కూడా కాలేయాదనే ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 టైమ్స్ కూడా ఏం చేయలేదు అతను. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తామని కాంగ్రెస్ వాళ్ళకి పట్టుబట్టిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు ఇక్కడ. మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆయన పరిపాలన ఆయన మారుస్తేనే ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయని అనుకున్నాము. కానీ జనాలు ఆయనకే పట్టం కట్టారు కాబట్టి ఇంకా మార్పులు చేర్పులు ఏం జరగలేదు. ఈ కొత్త క్యాండిడేట్ వస్తేనే కానీ మార్పులు చేర్పులు అనేది యథావిధిగా జరుగుతుంది. ఈ పెద్దమంగళం విలేజ్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలనుకుంటున్నారుగా, అలాగే దీంతోపాటు మోయినాబాద్, అజీజ్ నగర్, హిమాయత్ నగర్, ఎంకపల్లి, చిలుకూరు, సురంగల్ ఈ 7 మార్చాలనుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అధికారికంగా ఎప్పుడైనా సరే జనాభా పెరిగినప్పుడు మున్సిపల్లోకి వెళ్ళిపోవాల్సిందే ఎవరైనా సరే. ఆ జనాభా పెరిగినప్పుడే మన గ్రామ పంచాయతీ కానీ మనం ఉంటాం. జనాభా పెరిగింది, చాలా జనాభా పెరిగింది మైనాబాద్ మండలంలో. మున్సిపల్లోకి పోతే ఒక విధంగా మంచి, ఒక విధంగా చెడు. మున్సిపల్లోకి పోతే ఏం చేయలేము అన్నది ఒకటి. మున్సిపల్లోకి పోతే కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది, ప్లాట్లదే కానీ మున్సిపల్లో పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఇండ్ల వాల్యుయేషన్ పెరుగుతుంటుంది. అలాంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి. అర్థం చేసుకునే వాళ్ళేమో మున్సిపల్ ఓకే అంటారు, అర్థం కాని వాళ్ళేమో మున్సిపల్ మనకెందుకు గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుంది అన్న ఫీలింగ్తో ఉన్నారు. కానీ జనాభా పెరిగినప్పుడు, మండలం పెరిగినప్పుడు మున్సిపల్లోకి ఒక తప్పదు కదా. ఈ ఊళ్ళో మున్సిపాలిటీ అంటే అందరికీ ఒక అవగాహన వచ్చిందంట. అంటే విలేజ్ వాళ్ళకి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎంతసేపు వార్డు నెంబరు, ఎంతవరకు సర్పంచ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ అయినా సరే దాని గురించి తెలుసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా క్లారిటీ అనేది రాలేదు కదా. క్లారిటీ వచ్చినాక దాని గురించి ఆలోచన చేసి మళ్ళీ ఒకసారి జనాల నాడు ఏందో తెలుసుకొని మీకు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అశోక్ రెడ్డి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం చేస్తాను. ఎలా ఉంది మరి ఇప్పుడు ఏడాది కాలంలో కాంగ్రెస్ హయాంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంట? రేవంత్ రెడ్డి అందరికీ మంచిగా చేస్తున్నాడు. కాకపోతే నష్యూను బట్టి కొందరికి రుణమాఫీ అవుతుంది, కొందరికి రైతు బీమా పథకం వస్తుంది, కోపిన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళ సంది వాళ్ళు ఏం చేశారు, ఈయన ఏం చేస్తాడు? 1 సంవత్సరంలో చేస్తాడేమో. 4 దినాలు అయితే ఇంకో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన పీరియడ్ ఉంది, చేస్తాడేమో. చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి జనాల మధ్యలో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీరుస్తారా? కాళయాదయ్య గారు రాజు కూడా రాలే ఇక్కడ. ఎమ్మెల్యే సాబ్ది ఎలక్షన్ మూమెంట్లో వస్తే మన రాడు.
అది ఎట్లా లక్కులు వచ్చి ఉండేమో తెలియదు. లేకపోతే భీమార్తి గెలిచినాడు 150 ఓట్లతో 100 ఓట్లతో ఆయన గెలిచాడు. కానీ ఇప్పుడు 3వసారి ఆయన ఎమ్మెల్యే కాకుండా మా దగ్గరకి ఎప్పుడు కూడా రాలేడు ఆయన. నువ్వు ఇంకెవరిని రాడు ఇక్కడ ఆయన. ఇప్పుడు ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని కాళయాదయ్య గారు సీఎంకి లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఏ మున్సిపాలిటీ కింద రాసేస్తే ఇబ్బంది చాలా అవుతుంది మాకు. ఇప్పుడు అంత పెద్ద సిటీ కాదు కదా ఇది, మామూలుగా ఉన్నది. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు ఇట్లా ఉంటే బాగా లోకల్గా ఉంటే బాగా. మున్సిపాలిటీ కింద రాస్తే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు నా ఒక్కరికి కాదు, నీ ఒక్కరికి కాదు, ప్రపంచంకు ఈ మండలంలో పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అంటే ఏ విధంగా ఇబ్బంది అంటే? అరే ఇప్పుడు మున్సిపాలిటీ ఏడ కొంచెం జాగున్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి టెక్స్ అడుగుతాడు, ఏమో చేస్తుంటాడు. వాళ్ళ ఎన్నో సూచనలు ఉంటాయి వాళ్ళవి. ఇప్పుడు మన సూచన ప్రకారంగా వాళ్ళు ఒప్పుకోరు ఇక అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 100% బాగుంది ఇప్పుడైతే. ఇప్పుడు ఇది మా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చబోతారని కాళయాదయ్య గారు ఎమ్మెల్యేకి లెటర్ రాస్తారు కదా, పెద్దమంగళారం, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మా ఈ గ్రామ పంచాయతీ ఉంటేనే బాగా అనిపిస్తుంది మాకైతే. ఇంకొకసారి ఉంటేనే బాగా ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుంది. మీ పేరు? విక్టర్ రాజ్, ఏం చేస్తుంటారు? బిఫామస్. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలన అయిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మా డీటెయిల్ సిస్టమ్ అనేది క్యాన్సిల్ చేసిండు. ఈ ఎడ్యుకేషన్ ప్రకారంగా అయితే మాకు జర ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ సబ్జెక్ట్ ప్రకారంగా చదువుకోనికి పర్మిషన్ లేదని డీటెయిల్ సిస్టమ్ ఉందని చెప్పారు. సో రేవంత్ రెడ్డి రావడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అనేది వాళ్ళు డీటెయిల్ సిస్టమ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల వాళ్ళు బాగా చదువుతున్నారు, కాలేజ్లో చదువుతున్నారు. ప్లస్ 3rd ఇయర్ 4th ఇయర్ కూడా చదువుకొని సెమిస్టర్స్ పాస్ అయ్యి వాళ్ళ ఫ్యూచర్లు అనేటివి మంచిగా సెట్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి అనేది అండ్ ఒక తెలంగాణ స్టేట్కి ఒక స్టూడెంట్స్కి హెల్ప్ చేసిండు. ఇంకా 6 గ్యారెంటీల గురించి ఏమన్నా చెప్తారా? అది లేడీస్కి వచ్చేసి చాలామందికి పైసలు లేకుండా వాళ్ళకి ఆధార్ కార్డ్ ద్వారా జర్నీ చేయడానికే రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చిండు. ఇక బాయ్స్కి అయితే పర్మిషన్ లేదు, కానీ బాయ్స్ కూడా చాలామంది వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకు బాయ్స్ కూడా పర్మిషన్ ఇట్లా ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు. నమస్తే సార్, మీ పేరన్నా? నా పేరు నవీన్ సార్. ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం సార్. ఎలా ఉంది మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి? రియల్ ఎస్టేట్ 2 years నుంచి మొత్తం డల్ ఉంది సార్. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు కానీ మార్కెటే డల్ ఉంది మొత్తం మీద. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది అన్న, మంచిగా ఉంది. పాలన మట్టుకు మంచిగా ఉంది. రైతు బీమా అవి అన్నీ మంచిగా ఉన్నాయి. రైతులకు రుణమాఫీ అనేది చాలా గొప్ప విషయం. అది రైతులు కూడా చాలా సంతోషంగా ఉర్రు. ట్యాంక్ వాటర్ అన్నీ మంచిగా వస్తున్నాయి రైతులకు కూడా. అందరు మంచిగా ఉర్రు, సంతోషంగా ఉర్రు. కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, ఈ జల్దీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టేసారనుకో, అప్పుడు ఇంకా వాళ్ళ పనులు ఏవో వాళ్ళు చేసుకోవచ్చు అనేది నా ఒక అభిప్రాయం. ఎందుకు పోస్ట్పోన్ చేస్తారు అనేది తెలుసలేదు అంతే అట్లా. అయితే ఇప్పుడు ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాలని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య గారు సీఎంకి లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే మంచిదే సార్, మాకు కూడా అయితే మంచిదే. మాకు ఎలక్షన్లు అయినా మంచిదే, మున్సిపల్ అయినా మంచిదే. అది మాకు ఏదైనా ఓకే, మాకు అట్లానే ఏం లేదు. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏది చేసినా మాకు మంచిగా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మేము నమ్మి ఆయన ఓట్లు వేసినాం, మా నమ్మకాన్ని ఆయన నమ్మేయడు కాబట్టి మాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాఘవేందర్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? నేను ఎలక్ట్రిషియన్. ఎలా ఉంది సార్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పాలన చేసుకుంటే కాంగ్రెస్ హయాంలో సంవత్సరం గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? మంచిగానే ఉంది కానీ కొన్ని పనులు అయితే లేవు. ఒకటి బస్సు ఫ్రీ అయింది కానీ గ్యాస్ది కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. ఈ ఫ్రీ కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అందరికి వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇక కాళయాదయ్య పోయినసారి ఆయనలోకి పోయిండు, ఇంట్లోకి వచ్చిండు, ఆయన అంతే. ఇక ఆయన ఏమి పాలన ఏం లేదు. ఏం వేసినా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు వేసినాం. బై లక్లో ఆయన గెలిచిండు, ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయిండు అంతే. కానీ గెలుపు అంటే కాంగ్రెస్ ఉండే కానీ అది ఎట్లా అయిందో తెలియదు.
గ్రామ పంచాయతీగా ఉన్న ఈ పెద్దమంగళారంని మున్సిపాలిటీ చేయాలని కాళయాదయ్య గారు సీఎం గారికి లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయనతోనే అవుతుందా? ఆయనతోనే అవుతుందా అంటే చెప్పు మళ్ళా. అందరం సపోర్ట్ చేస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ కావాలి. ఒక టౌన్ కానీ ఇది అవుతుందని ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చేవల్ల కాన్సెన్స్ ఉన్నది, ఒక టౌన్ అయినాకనే కదా వేరే మండల్ కానీ 7 గ్రామాలకు 7 మున్సిపాలిటీలు కలిపి చేయాలంటే నువ్వు 7 గ్రామ పంచాయతీలు కలిపి ఒక మున్సిపాలిటీ చేయాలి. నువ్వు అన్నది కరెక్టే. నువ్వు ఎట్లయితుంది, ఒక టౌన్ నాకు కావాలి కదా. ఫస్ట్ టౌనే కాలేదు, చేవల్ల కాన్సెన్సే కాకపోయే. ఇప్పుడు ఇది ఎట్లయితుంది? దాన్ని కూడా చెప్పాలి కదా. టౌన్ అయినాక మళ్ళీ అప్పుడు ఫస్ట్ రాజ్నగర్ ఉండే, రాజ్నగర్ అయినాక 10 ఏళ్ళకు శంషాబాద్ అయ్యింది. అప్పుడు శంషాబాద్ కూడా డెవలప్ ఉంది కదా, దానికి కూడా రైల్వే ఉండే, అన్నీ ఉండే, కాలేదు ఎందుకు? ఇది రాజ్నగర్ అయినాకనే శంషాబాద్ అయ్యింది. ఇప్పుడు చేవల్ల అయినాకనే కదా ఇది అయ్యేది. ఉత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక అప్పుడే వేస్తారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ చేసేది అయితే కావాలి కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నది, మళ్ళీ ఇది ఒకటి ముందర వేసుకున్నాం. నమస్తే స్వామి. సాంశం మీ పేరు స్వామి? శ్రీనివాస్ స్వామి. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. ఇక్కడ ఈ ఊరేనా? ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన చూసుకుంటే ఈ ఏడాది గడిచిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? స్వామి పరిపాలన అనేది అంత సక్రమంగా సాగట్లేదు. కానీ స్వామి ఇక్కడైతే ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత విద్యుత్ అన్నాడు. అది 3 నెలలు వచ్చింది. 3 నెలల బిల్లు మళ్ళీ అలా కలిపేసింది స్వామి మొత్తం. మళ్ళీ 3600 మళ్ళీ బిల్లు వచ్చేది. మళ్ళీ 2 నెలలు మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చింది, 0 బిల్ వచ్చింది. మళ్ళీ దాంట్లో మళ్ళీ 800 మళ్ళీ కలిపాడు. ఇంతవరకు గ్యాస్ ఇంతవరకు లేదు, గృహలక్ష్మి లేదు, అది సార్ లేవు. మరి ఇప్పుడు కాళయాదయ్య గారు ఇక్కడ చేసిన అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఏముంటుంది? అదే శూన్యం ఇక్కడ చేసుకోమైతే ఇంతవరకు ఏం చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే రోడ్లు పడ్డాయి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సీసీ రోడ్లు అవి అవుతాయి. ఇంతవరకు ఏం లేవు. ఇప్పుడైతే పాలన కాంగ్రెస్ పాలన వచ్చి నుంచి ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఈ పెద్దమంగళం విలేజ్ని గ్రామ పంచాయతీగా మున్సిపాలిటీగా మారుస్తే ఎలా అంటే మున్సిపాలిటీగా మార్చాలని కాళయాదయ్య గారు సీఎం గారికి లెటర్ రాస్తారు కదా, దానిపైన మీ అభిప్రాయం? చాలా ఇబ్బందికరం సార్. మున్సిపాలిటీ అయితే ఏం చేయలేకపోతాము. అదే గ్రామ పంచాయతీ ఉంటే ఏదన్నా రిక్వెస్ట్ చేసి చేసుకోగలుగుతాం, కానీ మున్సిపాలిటీ ఉంటే ఏం చేయలేము అట్లా. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? రఘు అండి. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తున్నాం. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ ఏడాది చూసుకుంటే? చాలా వేస్ట్గా ఉంది. బస్సులు ఫ్రీ పెట్టి మాకు కడుపు మీద కొట్టేసినాడు మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఆటోలు మొత్తం తీసేయాలట, సరైన ఛార్జింగ్ ఆటోలు తీసుకోవాలట. మళ్ళీ అవి మా కాడ నడవి సిటీ అలౌట్ లేకుంటే ఎట్లా మా డిస్ట్రిక్ట్ ఇయ్యారట. మళ్ళీ ఓన్లీ హైదరాబాద్ వరకు ఇస్తారట. మాకు అవి గిట్టుబాటు కావు. రోజు ఆదాయం ఎంత వస్తుందండి ఇప్పుడు? రోజుకి 500 వచ్చేది, అటువంటి 100 వస్తుంది. మొత్తం మీద మాకు కడుపు మీద కొట్టేసింది ఆయన. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇక్కడ చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఎవరు? కాళయాదయ్య గారు. ఆయన కూడా ఏం స్పందించట్లేదు, ఏం మాట్లాడలేదు, సపోర్ట్ చేయట్లేదు ఆయన. అయితే ఇప్పుడు ఈ పెద్దమంగళారంని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని కాళయాదయ్య గారు సీఎంకి లెటర్ రాశారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది దానికి అంత అనుభవం లేదు నాకు చెప్పడానికి. రాసడానికి వాస్తవమే కానీ అది అవుతుందో కాదో తెలియదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పాండు. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని కానీ ఇప్పుడు చేస్తలే, షుగర్ వచ్చింది చేస్తలే. ఇక డాక్టర్ కూడా గోవలు ఎక్కొద్దు, పానమంతా మన చెమటలు వచ్చి కింద పడతావు, కింద పని ఉంటే చేసుకో అన్నాడు. కింది పని కూడా చేస్తలే, పానం బాగలేదు. ఇక గోళీలు మా కొడుకులు తెస్తారు, ఇక వేసుకొని గిట్లనే ఇక పొద్దువానికే గుడికాడ కూర్చొని. ఎలా ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పాలన చూసుకుంటే సంవత్సరం దాటిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని ప్రయాణం అంటే అన్నీ ఇస్తా అంటున్నాడు, పింఛన్ ఎక్కువ చేస్తా అన్నాడు, అది లేదు. మళ్ళా రేషను కొత్త కార్డులు ఇస్తా అన్నాడు. బియ్యం వస్తుండే ముందు కేసీఆర్ ఉన్నప్పుడు, మేము కొత్త కార్డు గురించి అప్లై చేసుకుంటూ మా కొడుకు అప్లై చేసుకుంటే ఆయన ఇంట్లో 3 బియ్యం కట్ అయిపోయింది. ఇస్తామంటారని చెప్పారు, ఇచ్చి వచ్చినాక ఆయన బియ్యం కూడా కట్ట. ఇప్పుడు కొత్త కార్డు వస్తుంది అంటున్నాడు, అది ఇదివరకు కొత్త కార్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు మాకు 35 ఉంటే 35 పోయి మళ్ళీ ఇప్పుడు అక్కడికి వస్తే 28 కిలో 24 కిలోలు వస్తాయి. 4గురికి వస్తున్నాయి. ఇక తత్తిమల్లు ఎవరికి లేవు ఇక బియ్యం.
పింఛన్ ఒక్కటి వస్తుంది. పింఛన్ ముందే కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది, గదొక్కటి వస్తుంది. ఈయన ఎక్కువ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి, అవి లేవు అని. కేసీఆర్ ఉన్నంత మంచిగా లేదు సార్. ఇప్పుడు ఇవి ఇస్తా అంటాడు, అవి ఇస్తా అంటాడు, అవి ఇయ్యాడు, ఇవి ఇయ్యాడు. ఇల్లు 5,000 ఇస్తానే కదా ఇల్లు కట్టుకుంటే. ఇంటికాడ పడా ఉంది, గిడింత కట్టుకున్నాము, పైసలు లేవు, అవి లేవు. ఇక మాకైతే కేసీఆర్ ఉండగా మంచిగా అనిపించింది చేసిండు. ఈ పెద్దమంగళారం గ్రామాన్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుస్తారంటారా? మున్సిపాలిటీనా మార్చడానికే ఒక ఆయన మీదకెళ్ళి కింద పడ్డాడు సార్. ఆయనకు న్యాయం చేయాలి. తుర్క ఆయన ఒక ఆయన మీదకెళ్ళి స్తంభం ఎక్కి కింద పడ్డాడు. షార్ట్ వచ్చిందో మరి ఎట్లయిందో కింద పడ్డాడు. అయితే ఆయన 2 నెలలు 3 నెలలు ఆయన పైసలు పెట్టుకొని చూపించాడంట. సర్పంచ్ పెట్టలేడంట, గవర్నమెంట్ నుంచి ఇవ్వలేడంట. ఇప్పుడు ఆ మూలకు పనిచేస్తుంది ఆడ. ఆయనకి ఎవరేం సాయం చేయలే. సొంతం సాయం మీద దవాఖానకు చూపెట్టుకొని చేస్తా అంటే కూడా జీతం కూడా ఇస్తాం అనుకుంటా సతాయిస్తారంట వాళ్ళను అని. ఎవరిని తీసేసినా ఇంకోరిని పెట్టినా ఆయననైతే ఉంచాలి. ఎట్లా అంటే చాలా రోజులు వస్తుంది, లైట్లు చేసిండు, అన్నీ పని చేసిండు, ఊరి మీద చేసిండు. ఆయనకు జీతం ఇవ్వమంటే సతాయిస్తారంట. ఇక వాళ్ళు ఎంట చేసుకుంటా ఉంటున్నాడు. చెత్త వాష బొమ్మల కాడ ఎత్తుకొస్తున్నాడు ఇప్పుడు.